బ్రో, ఫ్యూ మంత్స్ బ్యాక్ బాలకృష్ణ గారి కొడుకైన మోక్షజ్ఞ గారిని పెట్టి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భారీగా ఒక మూవీ ప్లాన్ చేయాలని చెప్పి అనౌన్స్మెంట్ జరిగింది. అలాగే ఆ మూవీకి సింబా అని టైటిల్ కూడా పెట్టారు. బట్ ఇప్పుడు ఆ మూవీ ఆగిపోయిందని చెప్పి ఒక న్యూస్ సోషల్ మీడియాలో బాగా రన్ అవుతుంది. సో దీనిపైన బాలకృష్ణ గారు కామెంట్స్ చేశారు. ఏం చెప్పారు ఆయన? అంటే యాక్చువల్గా మూవీ ఈ రోజు నుంచో ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ కావాల్సింది అనమాట. అయితే దీనిపైన మోక్షజ్ఞ గారికి ఇంట్రెస్ట్ లేదు, ఆయన కావాలని తప్పుకుంటున్నారు. షూట్కి ఆయనకి ఏదో బిజినెస్ అంటే ఇంట్రెస్ట్, మూవీస్ ఇంట్రెస్ట్ లేదు, బలవంతంగా ఇరికిస్తున్నారు అని చెప్పి ఆర్టికల్స్ అయితే రాస్తున్నారు. అది ఏమాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఈ రోజు ఎక్కడో విఆర్కే సిల్క్స్ అదే డైమండ్స్ ఏదో ఓపెనింగ్కి వెళ్ళారనమాట. సో దానిలో ప్రెస్ మీట్ లో భాగంగా అడిగారు అనమాట, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటంటే ఈ రోజే స్టార్ట్ అవ్వాలి, హెల్త్ కొంచెం అప్సెట్ అయింది, ఒక 10 రోజులు అట్లా రెస్ట్ తీసుకోమన్నారు. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మొదలు పెడతారు. దాంట్లో ఫ్యాన్స్ టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఈ క్లైమేట్ వల్ల కొంచెం హెల్త్ అనుకున్న టైంకి సినిమా వస్తుంది, ఫ్యాన్స్ ఏమి దిగాలు చెందక్కర్లేదు. మళ్ళీ ఆయన మోక్షజ్ఞ గారు ఈయన కలిసి ఆదిత్య 999 కూడా త్వరలోనే చేయబోతున్నారని తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా అన్స్టాబుల్ అందులో గెటప్ వేసుకొచ్చారు ఆయన. సో ఖచ్చితంగా ఆ సినిమా అయితే ఉంటుంది. అది ఎప్పుడు అందులో ఈయన ఉంటారా లేదా మోక్షజ్ఞ గారు అనేది తెలియదు. ఖచ్చితంగా ఉంటారని అయితే బాలకృష్ణ చెప్పారు. సో మరి ఇప్పుడు ఆయన రాక కోసం నందమూరి అభిమానులంతా 1000 ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ గారి వారసుడు అంటే ఒక బ్రాండ్ ఉంది. సో ఆయన పేరు నిలబెట్టేలాగా మొదటి సినిమా ఖచ్చితంగా ఉండాలి. సో పెద్ద హీరోల పిల్లలు వస్తున్నారంటే ఫస్ట్ సినిమాకి మంచి క్రేజ్ ఉంటుంది. సో ఇప్పుడు బాలకృష్ణ గారి తనయుడు వస్తున్నారంటే ఆయనకు రేంజ్ ఉంటుంది. ఓపెనింగ్స్ సినిమా కానీ బాగుంటే ఎవరైతే ఎంతమంది బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అందరూ డైరెక్ట్ షిఫ్ట్ కొడతారనమాట. సో అట్లాగే నందమూరి అభిమానులు కూడా 2 రాష్ట్రాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా ఆయనకి సపోర్ట్ నిలబడతారు. ఒక మంచి సినిమా కానీ ఇవ్వగలిగితే ఖచ్చితంగా బెస్ట్ డెబ్యూ అయితే అవుతుంది. సో మరి ప్రశాంత్ వర్మ గారిని నమ్మారు అంటే ఆయన కథలో ఎంతో బలం ఉందని అర్థం చేసుకోవచ్చు. సో ఆ కథ కూడా చాలా బాగా వచ్చిందంట. ఆ స్టోరీలో ఈయన కూడా క్యామియో అపియరెన్స్ ఉంటుందని కూడా చెప్పారు బాలకృష్ణ గారు. అంటే అవన్నీ పెడితే ఏమవుతుందంటే అది తనకు రావాల్సిన ఇంపార్టెన్స్ అంతా అటు ఇంకో క్యారెక్టర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అలా ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే మీరు ఫస్ట్ చిరుత కానీ జోష్ కానీ చూసుకుంటే ఎక్కడ వేరే హీరోల రెఫరెన్స్ కానీ నాగచైతన్య గారికి కానీ చరణ్ గారికి కానీ ఇక్కడ రెఫరెన్స్ ఉండవు. సో అవి లేనప్పుడు ఏంటంటే హీరోలా చూస్తారు. అతను మొదటి సినిమా ఓకే, రేపు ఇంకో 10 ఏళ్ళ తర్వాత చూస్తే అది మొదటి సినిమా కాదురా అనిపించాలి. సో అట్లా ఇప్పుడు ఇతను చేసే మొదటి సినిమా కూడా 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటే లేదురా మంచి సినిమా తీసాడు మొదటి అని చెప్పుకోవాలి. సరే చూద్దాం ప్రాజెక్ట్.